అస్సలం వాలేకుమ్ నమస్కారం అండి. ఈరోజు నేను పాత ట్రెడిషనల్ వంట చేస్తున్నా అండి. అదే గోంగూర పప్పుతో కొర్రన్నం అనమాట. ఇది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మన పూర్వీకులు అప్పట్లో ఇలాంటి సిరిధాన్యాలతో వంట చేసుకొని తినేవారు. కొన్నాళ్ళు మర్చిపోయాం మనం. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యాయి కాబట్టి అందుకని హెల్తీ డైట్ అంటూ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు. సిరిధాన్యాలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదండి. చేసే విధానం ఇక్కడ కొర్రన్నం చేస్తున్నాం కదా, ఈ గ్లాస్తో అర్ధం తీసుకున్నానండి. 250 గ్రామ్స్ అనమాట. రెండు కలిపితే ఇద్దరు ఈజీగా తినొచ్చు కొర్రలు అనమాట. ఇవి ఇలా ఉండాలన్నమాట. కొర్ర చోప్స్ ఎక్కడైనా చిక్కుతాయి. ఇలాంటివి తీసుకొని ఇవి 8 గంటల ముందు నానబెట్టాలి. అది ఒక అర్ధ గంట ముందు నానబెడితే చాలు. విడివిడిగా నానబెట్టుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో కందిబ్యాలు తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కట్ట గోంగూర ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నాను. 10 పచ్చిమిరపకాయలు, కారం లేవు కాబట్టి 10 వేస్తున్నానండి. మీరు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే 2 టమోటాలు, అర్ధ మెరగడ్డ, చిన్న పిచ్చ, ఒక చింతపండు. పుల్లగున్నా కూడా గోంగూర కొంచెం చింతపండు వేస్తేనే బాగుంటుంది అనమాట. ఇవన్నీ కడిగి 1 బై 1 కుక్కర్లోకి వేసుకుందాం. అవి కడిగి పక్కన పెట్టుకున్నా కదండి, కొర్ర బియ్యమును మామూలు బియ్యము. ఇక్కడ కుక్కర్లో అన్నీ 1 బై 1 వేసుకోవడమేనండి, గోంగూరతో సహా అన్నీ వేసుకొని చిన్న గ్లాస్తో నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. దీనికి ఎక్కువ నీళ్లు పోయకూడదు, గట్టిగా ఉండాలి పప్పు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో వారానికి ఒకసారైనా గోంగూర పప్పు కొర్రన్నము చేసి తినిపించేవాళ్ళండి మా పేరెంట్స్. ఎందుకంటే అలవాటు కావాలి పిల్లలకి, హెల్తీ ఫుడ్ అనేసి. మా అమ్మగారు అయితే గిన దంచి చెరిగి నానబెట్టి చేసేవాళ్ళు. ఇంకా మేము ఏమనుకోకుండా తినేవాళ్ళం. ఇప్పుడైతే స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి కదా, అప్పట్లో ఏమిటి లేవు కదా. ఇంకా పెద్దవాళ్ళకి ఏం చెప్పుకోకుండా తినేసేవాళ్ళం అండి, ఎదురు చెప్పుకోకుండా. అలా అలవాటు అయిందండి మాకు. అలాగే మా పిల్లలకు కూడా అలవాటు చేసామన్నమాట, అప్పుడప్పుడు చేస్తూ. కుక్కర్కి ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేదాకా పెడదామండి. అంత లోపల కొర్రన్నం వండేసుకుందాము ఆ పక్క స్టవ్ మీద. నేను చూపించిన విధంగా 2 కలిపి ఒక గిన్నెలోకి వేసుకోనండి. 1కి 2 నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి సరెసురు అంటాం కదా, అందాజుగా కావాలంటే గిన మన మధ్యలో వేలు ఉంటుంది కదా, మిడిల్ ఫింగర్ ఫస్ట్ లైన్ దాకా పెట్టుకుంటే చాలు. ఎసురు సరెసురు అనమాట ఇది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని మామూలు అన్నం చేసినట్లేనండి దమ్కి ఇచ్చుకోవడం. 5 నిమిషాలు సిమ్లో పెట్టి గట్టిపడ్డాక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇప్పుడు పప్పు చూద్దామండి. పప్పు ప్రెషర్ పోయింది కదా, బ్యాళ్ళు మరీ పూర్ణంలా ఉడక్కోకుండా పళ్ళు ఉడికితే చాలండి. బ్యాళ్ళు అనేది మరీ మెత్తగా కాకోకుండా. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కావాలంత సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మూసిపెట్టి ఉడికించుకుందాము. ఉప్పు బాగా పడుతుంది అనమాట. తర్వాత రామేసుకొని తర్వాత పెట్టుకోవడమే. ఇప్పుడు తర్వాత కోసము ఇలాంటి గిన్నె పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఆవాలు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అవన్నీ వేసేసుకొని బాగా ఎర్రగా వేయించి పప్పు దాంట్లోకి వేసేసుకోవడమేనండి. మనం తర్వాత వేయడంలో ఉంటుందండి పప్పు టేస్ట్ రావాలంటే. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.